ఒక విధంగా బుల్డోజ్ చేశారు. అంటే మన ఒంటికి ముళ్ళు లేదా చిన్నపాటి సూదు గుచ్చుకుంటేనే రక్తం వచ్చి విలువెల్లాడిపోతాం. అలాంటిది కొందరు భక్తులు తాము నమ్మిన దేవుడు కోరిన కోరికలు నెరవేరుస్తాడనే నమ్మకంతో ఒళ్ళు గొగురు పడిచేలా పిల్లలు, వృద్ధులు, పురుషులు, మహిళలు ముఖంపై, దవడకు, వీపుకు పొడవాటి ఇనుప శూలాలు గుచ్చుకుంటారు. కానీ వారికి శరీరం నుంచి చుక్క రక్తం రాకపోవడం విశేషం. కర్నూలు జిల్లా ఎమ్మగనూరులో శుక్రవారం ఉదయాన్నే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవాన్ని తమిళ భక్తులు ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఉన్న జమ్మి చెట్టు నుండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వరకు తమిళ భక్తులు దవడకు, వీపుకు ఇనుప కొక్కేలు తగిలించుకొని స్వామి రథోత్సవం లాగి వేడుక జరుపుకున్నారు. ఒళ్ళు గొగురు పొడిచేలా పిల్లలు, పెద్దలు, వృద్ధులు నోటికి, వీపుకు శూలాలు గుచ్చుకొని ఊరేగింపుగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వరకు వెళ్లి పూజలు నిర్వహించారు. పూజలు అయిపోయిన తర్వాత శూలాలు తొలగించుకుంటారు. ఇలా చేస్తే తమ కుటుంబాలకు శుభం కలుగుతుందని, తాము కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవం స్వామి ఇది ఉత్తర పాల్గొని అంటారు స్వామి. తమిళనాడులో పంగుని ఉత్తరం అంటాం స్వామి. యథావిధిగా తమిళనాడులో జాతర నడిపిస్తున్నాం సుమార స్వామికి. యథావిధి మన ఎమ్మెగనూరు పట్టణంలోనూ ఉత్తర పాల్గొని నాడు మనము రథోత్సవము భక్తులు అస్త్రాలు వేసుకొని రథాలతో, కావళ్లతో స్వామిని ఊరేగింపుగా స్వామి జాతర జరిపిస్తున్నాం స్వామి. ప్రతి ఏటా ఇప్పటికీ 50 సంవత్సరాలు అయిపోయింది స్వామి. మాది 50 సంవత్సరాలు అవుతుంది. మన నిత్యానంద స్వామి ఆశీస్సులతో మనం స్వామిని కొలిచినప్పటి నుంచి గత 47 సంవత్సరాల నుంచి ఈ పూజ జరుపుకుంటున్నాం. మేము అందరూ మంచిగా ఉండాలని ఈ పూజలు జరుపుతున్నాము. అందరూ మంచిగా ఉన్నారు స్వామి. ఇప్పటి వరకు మా కష్టాలన్నీ తీర్చి ఆ స్వామి అరోగర అంత మంచి చేస్తున్నాడు. మీరు పళనిమల వినింటారు, అక్కడి నుంచి స్వామి ఇక్కడ వచ్చి కూర్చొని మన కోసం దర్శనమిస్తున్నాడు స్వామి. అందరూ బాగుండాలి, అందరూ ఉన్నారని ఈ ప్రతి ఏటా పంగుని మాసం తమిళ్ వచ్చి పంగుని మాసం స్వామి తెలుగులో గురువు నిత్యానంద స్వామి ఆశీస్సులతో 1980లో గుడి శంకుస్థాపన జరిగింది. విగ్రహ ప్రతిష్ట జరిగింది. స్వామి స్వయంభూయము ఆయన స్వయంభూ. ప్రతి సంవత్సరము వేడుకలు వాళ్ళ మొక్కుబడితోనూ ఆయురారోగ్యాలు ఉండాలని కుటుంబ సభ్యులు అందరూ కలిసి సంతాన ప్రాప్తి, పెళ్ళిళ్ళ కార్యక్రమాలు అన్ని ప్రతి ఒక్కటి ఇప్పటికీ 2025 వరకు 40 కొనసాగుతుండే మేము